వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేదర్మిట్ల ఈ యొక్క సబ్ డివిజన్ లో మాకు ఈ యొక్క వినియోగదారుల సదస్సు మేము ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషపడుతుంది మా సిజిఆర్ తరఫున. పోతే మరి ముఖ్యంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ అయినటువంటి జిల్లా అధికారి అయినటువంటి ఎస్సీ గారికి మరి అందరూ ఆఫీసర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కోఆపరేషన్ జరిగింది మేదర్మిట్లో. అయితే మీరు అడిగిన విధంగా దాదాపు 12 కేసులు వచ్చాయి. 12లో 10 కేసులు మేము ఇప్పటికిప్పుడే పరిష్కరించగలిగాం. 2 అయితే అవి పరిష్కరింపజాలని కాబట్టి అవి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు వేరే మార్పులు చూసుకోమని చెప్పారు. అయితే అన్ని చేసినట్లే మాకు సంతోషం ఉంది సార్. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మీరు అడిగారు ఏ కేసులు అంటే కొన్ని పరిధులు మాత్రమే. ఏ కోర్టుకైనా కొన్ని పరిధులు ఉంటాయి. మీకు సుప్రీం కోర్టుకు ఉండేది, హైకోర్టుకు ఉండేది, హైకోర్టుకు ఉండేది, జిల్లా కోర్టుకు, జిల్లా కోర్టుకు, సబ్ కోర్టుకు ఉండేది, సబ్ కోర్టుకు ఉండేది, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఉండేది. అలాగనే మా కోర్టు కొన్ని పరిధులు పెట్టారు సార్. అదేంటంటే మీటర్కి సంబంధించినవి కానీ, కాలిపోవటం కానీ, లేదు మీటర్ అప్లై చేసుకున్నా ఇవ్వకుండా డిలే చేసి ఏడిపిస్తున్నా కానీ అలాంటి కేసులు కానీ, లేదు బిల్లులు ఇష్యూస్ ఉంటాయి చూడండి, బిల్లులు ఎక్కువ రావటం కానీ, అది కూడా పోతే స్తంభాలు పడిపోయే విధంగా వైర్లు కిందకి దిగి ప్రాణాంతకంగా ఉన్నప్పటికీ వాటిని మార్చడం, లేదు అడ్డంగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం స్తంభాలు నాటేసి దారి కట్టడం వల్ల అవి కానీ మార్చడం కానీ, తర్వాత లోడ్ ఎక్కువైపోయి ఇప్పుడు చాలా అందరు కూడా అంత ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, అలాంటిది ఎక్కువ అడిషనల్ గా ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ, అలాగే ఈ యొక్క కరెంట్ పోవటం రావటం చాలా ప్రాబ్లమ్ ఉంటాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ అనేది జరుగుతుంటాయి. వాటిని సవరించడం కానీ, పోతే ఇంకా కూడా ఈ కేటగిరీస్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ కానీ దాని కాకుండా ఇంటికి ఏది ఇవ్వాలి, లేదా ఈ కేటగిరీస్ 4, 5 ఉన్నాయి కదా, వాటిల్లో మార్చటం కానీ, మార్పించటం కానీ. తర్వాత క్లబ్ చేస్తుంటారు. క్లబ్బింగ్ అయ్యా నాకు ఒకటే చేసి ఇమ్మని అతను పెట్టుకున్నా, లేదు అయ్యా నువ్వు 3 తీసుకున్నావు అన్యాయంగా, అది ఒక్కటిగానే 2 తీయాలి, ఒకటే పెట్టుకోవాలి, లేకపోతే 3 క్లబ్ చేయాలి అనేది క్లబ్బింగ్ కానీ. ఇలాంటి ఇష్యూస్ లో మాత్రం మేము అంటే ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది కరెంటు పట్టుకొని, అలాంటివి కూడా ఈ కేసుల్లో కూడా కొన్ని మాత్రమే మేము పరిధిలో ఉన్నాయి సార్. అవి మాత్రమే చేసుకుంటూ వస్తున్నాము. మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్. ఇప్పుడు కూడా క్వశ్చన్ వేస్తారు, నేను చెప్తాను.